హాయ్ గాయస్, నేను మీ దిప్పుని. ఈరోజైతే మీ ముందుకైతే నేను చికెన్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసాను గాయస్. ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నాకైతే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు గాయస్. అదేంటంటే చికెన్ కర్రీ చేసి వీడియో పెట్టమని అయితే దానైతే కామెంట్ చేశారు. సో నేనైతే వెంటనే చికెన్ తీసుకొని వచ్చేసాను గాయస్. చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను నేను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేనైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించేసి నేనైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను గైస్. ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసి తర్వాత నేనైతే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను గైస్. ఆనియన్స్ అయితే మొత్తం ఒకటి 3 to 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను గైస్. మీడియం సైజ్వి కట్ చేసేసుకొని నేనైతే ఆయిల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి గైస్. స్కిప్ చేసినట్టయితే ఇంగ్రీడియంట్స్ అయితే మిస్ అవుతారు. తర్వాత నేనైతే పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను గైస్. పచ్చిమిర్చి అయితే వేసేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను గైస్. మొత్తం కలిపేసుకోవాలి గైస్. మొత్తం మగ్గేంతలాగా మనమైతే కలిపేసుకోవాలి గైస్. ఆనియన్స్ అన్నీ మగ్గేంతలాగా మనమైతే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి గైస్. స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి గైస్. మరిన్ని వీడియోస్ కోసం మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి గైస్. నేనైతే రెస్పాండ్ అవుతాను. మీకు కావాల్సిన వీడియో చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. సో ఆనియన్ అయితే మెల్లిమెల్లిగా మగ్గుతున్నాయి గైస్, చూస్తున్నారు కదా. ఇంకొంచెం మగ్గాలి గైస్ ఆనియన్స్ అయితే. మొత్తం మగ్గాలి గాయస్. మగ్గేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేద్దాం. ఇంతమంది నన్ను ఆదరిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా అయితే ఉంది గాయస్. వీడియో అయితే స్కిప్ చేయకండి గాయస్, ఎందుకంటే ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో మీకైతే కొంచెం మిస్ అవుతారు కాబట్టి ఇంగ్రీడియంట్స్ని చూస్తూ ఉండండి గాయస్. మీకు ఏ రెసిపీ కావాలన్నా మీరైతే కామెంట్ చేయండి. నేనైతే తిరిగి రెసిపీ అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. నేనైతే వీడియో చేస్తూ నేనైతే హై ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి కొంచెం లైట్గా మాడింది గాయస్. పర్లేదు. నేనైతే పసుపు వేస్తున్నాను. పసుపు వేసేసిన తర్వాత ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని కలుపుకుంటున్నాను గాయస్. కలుపుకున్న తర్వాత నేనైతే చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. చికెన్ అయితే మనమైతే ఫ్రెష్గా తెచ్చుకొని కడుక్కొని అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నేనైతే మొత్తం కలుపుకుంటున్నాను గాయస్, చూస్తున్నారు కదా. మొత్తం అయితే కలుపుకుంటున్నాను. మొత్తం కలిపేసుకోవాలి గాయస్.
మొత్తం అయితే కలిపేసుకున్నాను గైస్. కలిపేసుకొని నేనైతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను గైస్. చూస్తున్నారు కదా చికెన్ అయితే మగ్గుతుంది. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను గైస్. చూస్తున్నారు కదా, ఉప్పు తగినంత అయితే వేసేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకోండి గైస్. ఉప్పు వేసేసుకున్న తర్వాత నేనైతే మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలుపుకుంటున్నాను గైస్. నేనైతే చాలా వరకు అయితే కర్రీస్లోకి అయితే రా సాల్ట్ వేస్తాను గైస్. ఒక 5 minutes వరకు అయితే మనమైతే మగ్గించుకోవాలి గైస్. మూత పెట్టేస్తున్నాను. 5 minutes అయితే మగ్గించుకుందాం. 5 minutes అయితే అయిపోయింది గైస్. మూత ఓపెన్ చేశాను. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో. అలా అయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి అదే మగ్గేంత వరకు మనమైతే వెయిట్ చేయాలి గైస్. వాటర్ అయితే ఇప్పుడే వేయకూడదు. చూస్తున్నారు కదా గైస్, చికెన్ నుంచి వాటర్ వస్తుంది. సో మనమైతే వెయిట్ చేయాలి. చికెన్ అంతా మగ్గిన తర్వాత మనమైతే టొమాటోస్ అయితే వేసేసుకోవాలి గైస్. 3 టొమాటోస్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను గైస్. టొమాటోస్ అయితే మొత్తం వేసేసుకుంటున్నాను గైస్. లైట్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను గైస్. ఇప్పుడైతే నేను ఇక్కడ చూపించిన మసాలాలు అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను గైస్. మొత్తం అయితే కలిపేసుకోవాలి మనం. కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోవాలి గైస్ ఆ మసాలాలోకి. అవి గ్రైండ్ చేసేసుకోవాలి గైస్. ఈలోపు మనమైతే కర్రీని అయితే ఒకసారి కలిపేసుకుందాం గైస్. మూత పెట్టేస్తున్నాను గైస్. తర్వాత ఓపెన్ చేసేసాను గైస్. చూస్తున్నారు కదా అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఎలా ఉడుకుతుందో. మనమైతే మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి గైస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి గైస్. ఒక 3 minutes వరకు అయితే నేనైతే మూత పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇప్పుడైతే చాలా మంచిగా ఉడికింది గైస్. ఇప్పుడైతే నేనైతే కారం అయితే వేసేసుకుంటున్నాను గైస్.
4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నేనైతే కారం వేసేసుకుంటున్నాను గైస్. మా ఇంట్లో అయితే స్పైసీగా తింటారు కాబట్టి నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసేసుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళకు తగ్గట్టుగా స్పైసీగా మీరు కూడా కారం అయితే వేసేసుకోండి గైస్. వేసేసుకున్న తర్వాత మనమైతే మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి. ఎందుకంటే ముక్కలకి కూడా కారం పట్టాలి కాబట్టి ముక్కలకి కారం పట్టేలా మనమైతే కలుపుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి. చూసినాక నేనైతే కలిపేసాను. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ అయితే మనమైతే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. బాగా ఉడికించుకోవాలి. మినిట్స్ అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను గైస్. మూత పెట్టేస్తున్నాను గైస్ ఒక 2 మినిట్స్ వరకు. 2 మినిట్స్ తర్వాత అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే ఉడికిందో. మన కర్రీ అయితే ఎంత మంచిగా రెడీ అవుతుందో చూస్తున్నారు కదా గైస్. ధనియాల పొడి అయితే మనమైతే వేసేసుకోవాలి గైస్. వేసేసుకొని కలిపేసుకోవాలి గైస్. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరుతుంది గైస్. అంతే గైస్, మనమైతే కొత్తిమీర లైట్గా గార్నిష్ చేసేసుకుంటే మన టేస్టీ చికెన్ కర్రీ అయితే కంప్లీట్.